డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. దీర్ఘకాలంగా మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఘర్షణలు చెలరేగటంతో మధ్యప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విభేదాలు రావటానికి యెమెన్ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమెన్లో యుఏఈ మద్దతిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటువాద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ను యెమెన్ దేశంతో పాటు సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ యుఏఈ మాత్రం ఆ గ్రూప్ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటువాద గ్రూప్ అంతర్గత కలహాలు సృష్టిస్తూ యెమెన్లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ఈ గ్రూప్ 2017లో పుట్టింది. వేర్పాటువాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపమొచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్ 30న యెమెన్లోని ముకల్లా పోర్ట్ నగరంపై దాడి చేయగా యుఏఈ దీన్ని తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న యుఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమెన్పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగగానే యెమెన్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యెమెన్లోని వేర్పాటువాదులకు యుఏఈ నుంచి ఆయుధాలు అందుతున్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ యెమెన్లోని ముకల్లా పోర్టుపై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యుఏఈ ఖండిస్తూ సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని, అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యుఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమెన్లో ఉన్న యుఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామంని గల్ఫ్ దేశాలు కూడా చెప్తున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యుఏఈ, సౌదీ మధ్య విభేదాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమెన్లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని, దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఘర్షణ ముదిరితే యెమెన్, యుఏఈతో పాటు ఇతర దేశాలకు ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది.